వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో ఓటర్ ఎన్యూమరేషన్ దరఖాస్తును నింపి BLOకు అందజేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్. సర్ను లైట్ తీసుకుంటే ఓటు గల్లంతవుతుందని హెచ్చరిక. ధర్మపురి ఆలయ అధికారులకు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశం. సామాన్య భక్తుడిగానే దర్శనం చేసుకుంటానని స్పష్టీకరణ. జగిత్యాల జిల్లా డబ్బు తిమ్మాయిపల్లిలో దారుణం. భూ వివాదంలో పెద్ద మనిషిగా వెళ్లిన హనుమయ్య హత్య. ఓటర్ల సమగ్ర సవరణ సర్ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శ. స్టాఫ్ను పెంచి పకడ్బందీగా పూర్తి చేయాలని సూచన. కరీంనగర్లో UIDF నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ శ్రీకారం. నగరాభివృద్ధి ప్రధాన లక్ష్యంగా కేంద్రం నిధులు మంజూరు చేసిందని స్పష్టీకరణ. తెలంగాణలో సర్ ప్రక్రియ నత్త నడకన సాగుతోంది. గడువును పొడిగించాలి. ఎన్నికల కమిషన్ను కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు. కరీంనగర్లో UIDF నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ శ్రీకారం చుట్టారు. కరీంనగర్ను సర్వంగ సుందరంగా తీర్చిదిద్దడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. UIDF నిధులతో కరీంనగర్లో చేపట్టే పలు అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. నగరంలోని 47వ డివిజన్లో 50 లక్షల రూపాయలతో CC రోడ్డు డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం 62వ డివిజన్ మంకమ్మ తోటలో 98 లక్షల రూపాయల UIDF నిధుల వ్యయంతో CC రోడ్డు డ్రైనేజీ పనులకు భూమి పూజ చేశారు. నగర అభివృద్ధి లక్ష్యంగా నగరపాలక సంస్థ పనులు చేపట్టిందని, నగర సుందరీకరణలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలను నాణ్యతా ప్రమాణాలు పాటించి త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. విలీన గ్రామాలతో పాటు నగరంలోని ప్రతి డివిజన్ను సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. నగరంలో ఓపెన్ జిమ్లు, వాకింగ్ ట్రాక్లు, CC రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి పైప్ లైన్లు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. నగర ప్రజల అభివృద్ధి లక్ష్యంగా నగరపాలక సంస్థ పనిచేస్తుందని, డివిజన్లో అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా నగర అభివృద్ధిని వేగవంతం చేస్తామని ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొలగని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలంతా తప్పనిసరిగా SR ప్రక్రియలో పాల్గొని ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. సర్ను లైట్ తీసుకుంటే మీ ఓటు గల్లంతయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ సర్ ఫామ్ను నింపి చైతన్యపూర్లోని సాధన స్కూల్లో ఉన్న BLO అధికారుల వద్దకు వెళ్లి సమర్పించారు. అక్కడే ఆన్లైన్లో ఆ వివరాలను నమోదు చేయించుకున్నారు. ఈ సందర్భంగా సర్ ప్రక్రియ ఎలా కొనసాగుతుందని, ఎన్యూమరేషన్ దరఖాస్తులను అందరికీ పంపిణీ చేశారా, ఎంతమంది ఎన్యూమరేషన్ దరఖాస్తులను నింపి అందజేశారు, ఈ విషయంలో ఓటర్లు పడుతున్న ఇబ్బందులు ఏమిటి అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 24 లోపు ఎన్యూమరేషన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 50% మంది ఓటర్లు మాత్రమే ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ సర్ ప్రక్రియను ఎవరూ లైట్ తీసుకోవద్దని కోరారు. మీ ఓటును కాపాడుకోండి, మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి పెలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లాలో చేపట్టిన భూ రీసర్వే ప్రక్రియను పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూ రీసర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం పెద్దపల్లి మండలం నిట్టూరు గ్రామంలోని ZPHS పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యాబోధన, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమం అమలును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ రీసర్వే ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా అత్యంత జాగ్రత్తతో పనులు చేపట్టాలని సూచించారు. ప్రతి సర్వే నంబరు వరుస క్రమంలో ఖచ్చితంగా నమోదు చేయాలని, రికార్డులు పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి పరిశీలన నిర్వహించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా భూ రీసర్వే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ FLN కార్యక్రమం అమలుపై ఆరా తీశారు. ప్రతి విద్యార్థికి ప్రాథమిక విద్యా నైపుణ్యాలు తప్పనిసరిగా అందేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థులకు అన్ని సబ్జెక్టులపై మంచి అవగాహన కల్పించాలని, విద్యా ప్రణాళిక ప్రకారం సిలబస్ను పూర్తి చేయాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతతో ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలని, ప్రీ ప్రైమరీ తరగతుల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి విద్యార్థి చదవగలిగే స్థాయికి చేరుకునేలా కృషి చేయాలని, ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి అదనపు బోధన అందించాలని సూచించారు. పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని, మరుగుదొడ్లలో ఎల్లప్పుడూ నీటి సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియ అధికారుల నిర్లక్ష్యంతో సక్రమంగా జరగడం లేదని మాజీ మంత్రి BRS నేత జీవన్ రెడ్డి ఆరోపించారు.
జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో ఎస్ఆర్ కార్యక్రమాన్ని జీవన్ రెడ్డి పరిశీలించారు. ప్రతి బూత్లో నమోదు ప్రక్రియను పూర్తి స్థాయిలో నిర్వహించి ఎస్ఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు బూత్ స్థాయి కార్యకర్తలను కోరారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రైతులు, గ్రామీణ ప్రజలు పనులకు వెళ్తారని, ఇలాంటి పరిస్థితుల్లో సాయంత్రం 5 గంటల తర్వాత BLOలు ఇంటింటికి వెళ్లి సర్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఇక 9 రోజుల గడువు మాత్రమే ఉండడంతో స్టాఫ్ను పెంచి సర్ ప్రక్రియను వేగవంతం చేయాలని RDOకు ఫోన్లో సూచించారు. 2002లో ఓటు లేని వారికి ఇబ్బంది అవుతుందని, వారి వివరాలు రావడం లేదని, సమస్యలు చాలా ఉన్నాయని మండల పట్టణ స్థాయి అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి సమస్యలు రాకుండా చూడాలని కోరారు. జాబితాపూర్ విలేజ్ BROs దగ్గర ఉన్నారు సార్. అంటే దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ ఆఫ్ ఎఫర్ట్. కానీ ఇక్కడ సమస్య ఏమొస్తుంది సార్ అంటే, ఇప్పుడు వరి నాట్ల దినం కాబట్టి మార్నింగ్ 9 అయితే మొత్తం అడవులు మొగలు అందరూ పొలాల పొంటి నాట్లే మూడు వ్యవసాయ పనులు పోతున్నారు. వాళ్ళకి అవైలబిలిటీ అనేది లేదు. హౌస్ హోల్డ్స్ అవైలబిలిటీ ఏదైతే ఉందో సార్, మన 9 తర్వాత ఏదైతుందో వాళ్ళ అవైలబిలిటీ లేదు. ఈ స్పీకర్ అట్లాగా సార్. నేను అనేది ఏంటంటే, మై సజెషన్ ఇది, ఇప్పుడు BROs ఏదైతే ఉందో అదే గ్రామస్తున్నారు వీళ్ళందరూ. ఇప్పుడు వ్యవసాయ పనులు వేరే వాళ్ళందరూ ఏదైతుందో 5 గంటలకు రిటర్న్ వస్తారు. అతిథి మర్యాదలు వద్దని ధర్మపురి ఆలయ అధికారులను రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు కోపం వచ్చింది. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకునే సమయంలో మంత్రిగా గౌరవించేందుకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేయగా, ఇక ముందు నాకు అతిథి మర్యాదలు వద్దని హితో పలికారు. సామాన్య భక్తుడిగానే ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుంటానని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకునేందుకు వెళ్లిన మంత్రికి ప్రోటోకాల్ ప్రకారం పూర్ణ కుంభంతో స్వాగతం పలికేందుకు ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. ఆలయ అధికారులు హడావిడిని చూసి మంత్రి స్పందిస్తూ, తాను నరసింహస్వామి భక్తున్నని, స్వామి దయ వల్ల మంత్రిని అయ్యానని, స్వామి ముందు సామాన్య భక్తుడినేనని, తనకి ఎలాంటి అతిథి మర్యాదలు చేయవద్దని సూచించారు. ఇదివరకు 3 సార్లు చెప్పానని, మళ్లీ అతిథి మర్యాదలు చేయడానికి ప్రయత్నిస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటానని ఆలయ ఈవో శ్రీనివాస్ను హెచ్చరించారు. లక్ష్మీ నరసింహస్వామి దయ వల్లే లీడర్గా ఎదిగానని, స్వామివారిని సామాన్య భక్తుడిగానే దర్శనం చేసుకుంటానని చెప్పి దర్శనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ క్యాంప్ ఆఫీస్ ఎదుట మాజీ సర్పంచ్ భర్త ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టిస్తోంది. గన్నేరువరం మండలం గుండ్లపల్లి మాజీ సర్పంచ్ బేతెల్లి సమత భర్త రాజేందర్ రెడ్డి LMD కాలనీలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పండించుకున్నాడు. వెంటనే స్థానికులు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఎమ్మెల్యే PA వంగల మురళీధర్ రెడ్డి దాడి చేయించి అక్రమంగా SC/ST అట్రాసిటీ కేసు పెట్టించాడని మాజీ సర్పంచ్ సమత ఆరోపించారు. ఎమ్మెల్యే అనుచరుల అక్రమాలను ప్రశ్నించినందుకే దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తకి ఏమైనా ఎమ్మెల్యే అనుచరులు వంగల మురళీధర్ రెడ్డి, రవీందర్ రెడ్డి కారణమని స్పష్టం చేశారు. అకారణంగా తనపై దాడి చేసి SC/ST కేసు పెట్టారని బాధితుడు రాజేందర్ రెడ్డి తెలిపారు. కరీంనగర్లో గుప్త నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అభిషేకం, హోమం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కరీంనగర్లోని గాయత్రి నగర్లో గుప్త నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు జరిగే నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అభిషేకం, హోమం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందని, అమావాస్య రోజున ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు కొనసాగుతాయని ఆలయ పూజారులు స్పష్టం చేశారు. కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న 12 లక్షల రూపాయల విలువ చేసే 31 ఫోన్లను పోలీసులు పట్టుకుని బాధితులకు అప్పగించారు. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ద్వారా ఫోన్లను ట్రేస్ చేసినట్లు సిటీ ACP వెంకటస్వామి తెలిపారు. CI రామచంద్రరావు ఆధ్వర్యంలో 12 లక్షల విలువైన 31 మొబైల్ ఫోన్లను వాటి యజమానులకు అప్పగించారు. మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు CEIR పోర్టల్ ద్వారా నమోదు చేసుకుంటే ఫోన్లను గుర్తించి తిరిగి అప్పగించే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని తెలిపారు. మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగించడంలో కృషి చేసిన కరీంనగర్ 1 టౌన్ CI రామచంద్రరావు పోలీసు సిబ్బందిని టౌన్ ACP అభినందించారు. వర్షాభావంతో వరుణుడి కరుణ కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో కప్పతల్లి ఆట, గ్రామ దేవతలను గ్రామస్తులు జలాభిషేకం చేశారు. వరుణదేవుడు కనికరించి వర్షాలు కురిపించాలని రైతులు చందుర్తి మండలం మలయాల గ్రామంలో దేవతలకు జలాభిషేకం చేసి కప్పతల్లి ఆట నిర్వహించారు. ఎల్నినో ప్రభావంతో వానాకాలం ప్రారంభమై 4 రోజులు దాటినా ఆశించిన స్థాయిలో వర్షాలు లేక రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఋతుపవనాల మందగమనం కారణంగా ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదని, వర్షాలు కురవాలని, కరువు నివారణ జరగాలని దేవతలకు ప్రార్థించారు. కప్పలకు పెళ్లిళ్లు చేసి కప్పతల్లి ఆట ఆడారు. గ్రామంలోని పోచమ్మ తల్లి, హనుమాన్ దేవాలయం, నల్లపోచమ్మ, గంగమ్మ తల్లి, వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో నీటితో జలాభిషేకాలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలంతా చల్లంగా ఉండేలా చూడాలని వేడుకున్నారు. సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని పోచమ్మను వేడుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు చెప్పారు.
సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి ముత్యాల పోచమ్మ తల్లి దేవాలయంలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక అర్చన నిర్వహించి కరీంనగర్ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, మంచి వర్షాలు కురిసి రైతులకు సమృద్ధిగా పంటలు పండాలని ప్రార్థించారు. ఆలయ పూజారులు వేద మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక అర్చన నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ పూజారులు వెలిచాల రాజేందర్ రావును శాలువాతో ఘనంగా సత్కరించి అమ్మవారి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ ప్రత్యేక పూజల్లో కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పలువురు సర్పంచ్లు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా డబ్బు తిమ్మాయపల్లిలో దారుణం జరిగింది. భూ వివాదంలో పెద్ద మనిషిగా వెళ్లిన హనుమయ్య హత్యకు గురయ్యాడు. జగిత్యాల జిల్లా కొడిమేల మండలం డబ్బు తిమ్మాయపల్లిలో దారుణం జరిగింది. భూ వివాదంలో పెద్ద మనిషిగా వెళ్లిన కాంపల్లి హనుమయ్య హత్యకు గురయ్యారు. గాజుల రాజనర్సయ్య, గాజుల రాజయ్య మధ్య వ్యవసాయ భూమి వద్ద గెట్టు పంచాయతీ నెలకొంది. గాజుల రాజయ్య పక్షాన పెద్ద మనిషిగా హనుమయ్య వెళ్లారు. పెద్ద మనిషి తనకు వ్యతిరేకంగా తీర్పు చెప్పడనే కోపంతో బైక్పై వెళ్తున్న హనుమయ్యపై కర్రతో గాజుల రాజనర్సయ్య దాడి చేశారు. అందరూ చూస్తుండగానే ఘర్షణ పడ్డారు. స్థానికులు అడ్డుకున్నప్పటికీ ఆగ్రహ విషయాలతో రాజనర్సయ్య బండరాయితో హనుమయ్యపై దాడి చేసి పరారయ్యాడు. తలకు తీవ్ర గాయమై హనుమయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. దాడి విజువల్ స్థానికంగా ఉన్న కిరాణా షాప్ సీసీ కెమెరాలో రికార్డైంది. రాజనర్సయ్యపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా రామంచా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన జరగడం అభినందనీయమని హెచ్ఎంఎండి అర్షద్ అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం రామంచలో ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ను సందర్శించిన ఆయన విద్యాబోధన, విద్యార్థుల ప్రతిభను పరిశీలించారు. తరగతి గదిలో టీచర్లు చెప్పే పాఠాలు విద్యార్థులకు అర్థమయ్యేలా జరుగుతుందా లేదా అని ఆరా తీశారు. విద్యార్థులతో చదివించి విద్యార్థుల ప్రతిభను గుర్తించి టీచర్లను, విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ ఆనంద్, టీచర్ పద్మ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మచ్చర్ల చెరువులో వర్షపు నీరు చేరకుండా అధికారులు కట్టుకాలువను పూర్తి చేశారంటూ గ్రామస్తులు నిరసన తెలిపారు. గ్రామ పంచాయతీ అధికారులకు సమాచారం ఇవ్వకుండా వాటర్ షెడ్ పనులు పూర్తి చేశారంటూ ఆరోపించారు. గ్రామ జీవనాధారమైన కట్టుకాలువను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈరోజు మన ముచ్చర్ల గ్రామానికి నావార్డు నిధుల నుండి ఈ కట్టుకాలువకు మా ఊరికి ఏదైతే ఆగిపట్టు అయిందో ఆ కట్టుకాలువ నిర్మాణంలో భాగంగా దానికి అడ్డుకట్టలు వేసి వాన నీటితోటి ఆధారమైన మా ముచ్చర చెరువుకు ఆధారమైన కట్టుకాలువను చెడగొట్టి దానిపై చెక్ డ్యాములు నిర్మించి గ్రామ రైతులకు ప్రధాన వనరు అయిన ముచ్చర చెరువును వాటర్ లేకుండా చేసే ఒక దుర్బుద్ధితోటి మా ఊరి వనరులను కొలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించిన ఏ రమేష్ సారు కానీ ఎవరు కానీ ఇప్పటివరకు గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల్ ముచ్చర్ల గ్రామంలో పలు వాటర్ షెడ్డు కార్యక్రమంలో భాగంగా ఈ ఏఈ గారు గ్రామంలో ఎవరికి తెలియకుండా, వాటర్ షెడ్ కమిటీకి తెలియకుండా, సర్పంచ్కి తెలియకుండా, గ్రామ పంచాయతీకి తెలియకుండా, ఊర్లో కనీసం ఒక గ్రామ పెద్దలకు కూడా తెలియకుండా ఆయన ఇష్టం ఉన్నట్టు పనిచేసి ఆ నీళ్ళు ఎక్కడ ఆగుతాయో తెలియకుండా ఇష్టారాజ్యంగా చేసి దాదాపు 20 లక్షల వరకు వర్క్ ఉంటుంది. ఆ వర్క్ని ఆయన ఏంటంటే పూర్తి చేసుకొని డబ్బుల కోసమే పనిచేసి ప్రతి ఒక్కరూ నిర్ణీత గడువులోగా ఎన్యూమరేషన్ ఫారాలను నింపి బిఎల్ఓలకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. బోధన్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి ఎస్ఏఆర్పై డివిజన్ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గడువులోగా ఎన్యూమరేషన్ ఫారాలను నింపి స్థానిక బిఎల్ఓలకు అందించాలని తెలిపారు. ఓటు హక్కు అనేది ప్రభుత్వం నాయకులను ఎన్నుకునే బాధ్యత ప్రజలకు కల్పించిన రాజ్యాంగ హక్కు అని తెలిపారు. ఒక్కో వ్యక్తికి 2 ఓట్లు ఉండడంతో ఇటు వాటిని తొలగించేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఆర్కు ప్రజలు సహకారం అందించాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్ఆర్ ప్రక్రియ వేగవంతంగా సాగుతుంది, కానీ పట్టణ ప్రాంతాల ప్రజలకు సరైన అవగాహన లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కావున అధికారులు, రాజకీయ నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండి ఎస్ఆర్లో నియోజకవర్గం 100% చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ విజయ్ కుమారి, మున్సిపల్ చైర్మన్ తూము పద్మశరత్ రెడ్డి, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. రైస్ మిల్లర్లకు 1 టైం సెటిల్మెంట్ అవకాశం ఇచ్చి వారిని బ్రతికించాలని టీఆర్ఎస్ వ్యవస్థాపకురాలు కవిత డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లాలో దళితుడైన రైస్ మిల్లర్పై పీడీ యాక్ట్ అమలు చేయడంపై అభ్యంతరం తెలిపారు కవిత. ఒక పక్క రైతులను రక్త కన్నీరు పెట్టిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరోపక్క చిన్న రైస్ మిల్లర్లైన రా రైస్ మిల్లర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపకురాలు కవిత విమర్శించారు. ప్రభుత్వానికి 1000 కోట్లు బకాయి పడ్డ పెద్ద రైస్ మిల్లర్లకు ప్రభుత్వం కొమ్ము కాస్తూ లక్షల విలువైన ప్యాడీ బాకీ ఉన్న చిన్న రైస్ మిల్లర్లపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడం అన్యాయమన్నారు. 1000 కోట్ల విలువైన సీఎంఆర్ ఎగ్గొట్టి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న బడా రైస్ మిల్లర్ల నుంచి వెంటనే బకాయిలు
రూపాయలు వసూలు చేయాలని డిమాండ్ చేశారు. మొన్నటిదాకా మనం చూసినాం, రైతులు కల్లాలలో వడ్లు కొంటలేరని చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. మనందరం కూడా రైతులకు సహాయం చేద్దామని వడ్లు కొనాలని డిమాండ్ చేసినాం. అయినప్పటికీ దాదాపు 8 నుంచి 10 కిలోల వరకు తరుగు అంటే కడతా తీసుకుంటూ కూడా రైతుల్ని ఇబ్బంది పెట్టి నానా హింసలు పెట్టి చివరికి అక్కడిక్కడ వదిలేసి రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితిని గమనించినాం. ఒక పక్క రైతులతో రక్త కన్నీరు పెట్టిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇంకొక పక్క చిన్న రైస్ మిల్లర్స్ ఎవరైతే ఉంటారో, రైస్ మిల్లర్స్ ఎవరైతే ఉంటారో వారిని కూడా తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. తెలంగాణ యూనివర్సిటీని రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సందర్శించారు. తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలంగాణ విశ్వవిద్యాలయానికి అధికారికంగా హాజరైన రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య బృందాన్ని కలిసి 2014లో నియామకమైన అధ్యాపకుల పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ బక్కి వెంకటయ్య డివిజన్ బెంచ్ తుది తీర్పుకు లోబడి త్వరలో పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని వేసి రిజిస్ట్రార్లకు సూచించారు. అనంతరం తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఏ పున్నయ్య ఆధ్వర్యంలో చైర్మన్ను ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో డాక్టర్ సంపత్, డాక్టర్ సబిత, డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ హరిత, డాక్టర్ స్వప్న, డాక్టర్ ప్రతిజ్ఞ, నీలిమ, డాక్టర్ ప్రసన్న రాణి, డాక్టర్ జమీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 10 సంవత్సరాల నుంచి దీర్ఘకాల సమస్యగా ప్రమోషన్ పెండింగ్లో ఉంది. మరి వారికి తప్పకుండా కోర్టు అడ్డంకులు అన్ని కూడా అధిగమించి నెక్స్ట్ జరిగేటువంటి ఈసీ మీటింగ్లో తప్పకుండా వాళ్ళు ప్రమోషన్ ఇవ్వాలి. మరి ఎందుకంటే కండిషన్ ప్రమోషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మరి చాలా రోజు పెండింగ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ సమస్యలు మరి న్యాయమైన కోరికలు కనుక మరి కండిషన్ ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి కూడా మరి వీసీ గారి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ వీసీ మీటింగ్లో తప్పకుండా సభ్యులకు అందరికీ కూడా విన్నవించి మరి మేము వారికి ఈరోజు లెటర్ కూడా మరి వారికి ఎండార్మెంట్స్ ఇవ్వడం జరిగింది, డైరెక్షన్ ఇవ్వడం జరిగినాక ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా చాలా భీమ్గల్ అభివృద్ధిపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తుందని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దీక్షకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారు. నా దీక్షను ఆపగలరు కానీ నా పోరాటాన్ని ఆపలేరని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇంటి వద్దే దీక్ష చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా సమస్యల పరిష్కారం కోసం దీక్ష చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం ఎందుకని ఆయన సూటిగా ప్రశ్నించారు. పోలీసుల ఆంక్షల నడుమ ఆయన బుధవారం తన స్వగృహంలోని నిరాహార దీక్షను కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం భీమ్గల్ ప్రజల వైద్య అవసరాల కోసం 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేసిందని, ఇప్పటికే 70% పనులు పూర్తయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. మిగిలిన 20 నుండి 20% పనులు పూర్తి చేయాలని గత 2.5 ఏళ్లుగా అసెంబ్లీలో భీమ్గల్ వేదికగా అనేక పోరాటాలు చేసినా ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అలాగే గతంలో తమ ప్రభుత్వం భీమ్గల్కు తీసుకొచ్చిన బస్ డిపోను కాంగ్రెస్ ప్రభుత్వం మూసివేసిందని, దాన్ని తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వ హయాంలో భీమ్గల్ సీసీ రోడ్ల కోసం 12 కోట్ల రూపాయలు మంజూరు చేశామని, అయితే మొన్నటి మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల లబ్ధి కోసం తూతు మంత్రంగా కొబ్బరికాయలు కొట్టి పనులు మొదలు పెట్టారని విమర్శించారు. నేటికి ఆ పనులు పూర్తి కాలేదని, రోడ్లపైన కంకర వేసి వదిలివేశారని, కనీసం డాంబార్ సీసీ రోడ్లు వేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమ్గల్ మార్కెట్ పనులు సైతం ఎక్కడికక్కడే నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ 4 ప్రధాన డిమాండ్ల సాధనకై తాను భీమ్గల్లో ఒకరోజు నిరాహార దీక్షకు పిలుపునిచ్చారని, దీక్షకు అనుమతి కోరుతూ పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చామని తెలిపారు. అయితే పై అధికారుల ఆదేశాలు ఉన్నాయని చెబుతూ బుధవారం వేకోజామునే పోలీసులు తన ఇంటిని చుట్టుముట్టి తనను బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారని తెలిపారు. భీమ్గల్లో దీక్ష కోసం ఏర్పాటు చేసిన టెంట్లను, స్టేజీని తొలగించడమే కాకుండా ప్రజలు, కార్యకర్తలు కట్టిన ఫ్లెక్సీలను సైతం పోలీసులు చించివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తనను అడ్డుకున్నంత మాత్రాన ప్రజా సమస్యలపై పోరాటం ఆగదని స్పష్టం చేస్తూ తన ఇంట్లో సాయంత్రం వరకు దీక్షను కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ భీమ్గల్ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎమ్మెల్యే ఈ సందర్భంగా గుర్తు చేశారు. 3 నెలల్లో ఆసుపత్రిని తెరిపిస్తామని ప్రగల్భాలు పలికిన నాయకులు 5 నెలలు గడుస్తున్నా ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. కనీసం ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా ప్రభుత్వం తరపున వచ్చి ఇన్ని నెలల్లో పనులు పూర్తి చేస్తామని రాతపూర్వక హామీ ఇచ్చి ఉంటే తాను దీక్షను విరమించుకునేవాడినని, ప్రజల పక్షాన తనను తాను శిక్షించుకుంటూ దీక్ష చేస్తుంటే ప్రభుత్వానికి ఎందుకంతా ఉలుకు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ గాలికి వదిలేశారని ఎద్దేవా చేశారు. భీమ్గల్లో 100 పడకల ఆసుపత్రి ప్రారంభమయ్యే వరకు, మూతపడిన బస్ డిపోను తెరిపించే వరకు, మార్కెట్ మరియు అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్ల పనులు పూర్తయ్యేంత వరకు తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ న్యాయమైన పోరాటంలో బాల్కొండ నియోజకవర్గ భీమ్గల్ పట్టణ ప్రజలు, కార్యకర్తలు తనకు అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నా ఇంటి చుట్టూ మొత్తం పోలీసులు పహారా కాసినారు. వేల్పూర్ గ్రామాన్ని మొత్తం పహారా, పోలీస్ పహారాలో ఉన్నది. గ్రామంలోకి ఎవరు రావట్లేదు, మీడియాను కూడా రానియట్లేదు, నా ఇంటికి ఎవరిని రానియట్లేదు. మొత్తం చాలా అంటే ఇంత నిర్బంధం మేము ఉద్యమ సమయంలో కూడా చూడలేదు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర ముఖ్యమంత్రులు కూడా ఇంత నిర్బంధం చేయలేదు. అప్పుడు మేము పోరాటం చేసినాం, దీక్షలు చేసినాం, మేము అడిగినాం, అప్పుడు కూడా వాళ్ళు మమ్మల్ని ఆపలేదు. కానీ ఇవాళ భీమ్గల్ ప్రజల సమస్యలు, భీమ్గల్లో పెండింగ్ పనులు పూర్తి చేయటానికి ప్రజల కోసం నన్ను కష్టపెట్టుకొని నిరాదీక్ష చేస్తా అంటే నేనేం హింస చేస్తానులే, రాస్తారోక చేస్తానులే, రాళ్ళు కొడతానులే, ఏమనలే. నన్ను నేను కష్టపెట్టుకొని ఒకరోజు నిరాదీక్ష చేస్తా అంటే దీక్ష కూడా చేయనీయకుండా భగ్నం చేయడం ఈ ప్రభుత్వ పిరికి పంద చర్యకు పరాకాష్ట అని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంత భయం రేవంత్ రెడ్డి నీకు? ఎందుకంత భయం మహేష్ కుమార్ గౌడ్ నీకు? 5 కోట్ల రూపాయల మిగిలిన పనులను పూర్తి సాతనైతలేదా 30 నెలల నుంచి? నిజామాబాద్ నుండి యూకేకు బియ్యం ఎగుమతులు చేసే వాహనాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి జెండా ఊపి ప్రారంభించారు. భారత్ టు యునైటెడ్ కింగ్డమ్ మధ్య అమల్లోకి వచ్చిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా ఎగుమతులకు లభిస్తున్న అవకాశాలను వినియోగించుకుంటూ నిజామాబాద్ నగరంలోని గజానన్ రైస్ మిల్ యాజమాన్యం యునైటెడ్ కింగ్డమ్కు బియ్యం ఎగుమతులకు అనుమతులు సాధించింది. ఈ మేరకు గజానన్ రైస్ మిల్ నుండి యూకేకు ఎగుమతి అవుతున్న సోనా మసూరి ఎక్స్పోర్ట్ క్వాలిటీ బియ్యం నిల్వలతో కూడిన వాహనాలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ CETA అమలుతో భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో మరింత ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు. ముఖ్యంగా తెలంగాణలో నాణ్యమైన వరి ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన నిజామాబాద్ జిల్లా నుండి యూకేకు బియ్యం ఎగుమతులు ప్రారంభం కావడం జిల్లాకు గర్వకారణమన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన బియ్యాన్ని ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా రైతులకు మెరుగైన ధరలు లభించడంతో పాటు జిల్లాకు మంచి గుర్తింపు వస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని దేశాలకు కూడా జిల్లా నుండి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పెరిగేలా ఎగుమతిదారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, గజానన్ రైస్ మిల్ ప్రతినిధి హితేష్ తదితరులున్నారు. తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్కు పదోన్నతులు కల్పించాలని రాష్ట్ర SC/ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలంగాణ విశ్వవిద్యాలయానికి అధికారికంగా హాజరైన రాష్ట్ర SC/ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య బృందాన్ని కలిసి 2014లో నియామకమైన అధ్యాపకుల పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ బక్కి వెంకటయ్య డివిజన్ బెంచ్ తుది తీర్పుకు లోబడి త్వరలో పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని VC రిజిస్ట్రార్లకు సూచించారు. అనంతరం తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఏ పున్నయ్య ఆధ్వర్యంలో చైర్మన్ను ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో డాక్టర్ సంపత్, డాక్టర్ సబిత, డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ హరిత, డాక్టర్ స్వప్న, డాక్టర్ ప్రతిజ్ఞ, నీలిమ, డాక్టర్ ప్రసన్న రాణి, డాక్టర్ జమీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 12 సంవత్సరాల నుంచి దీర్ఘకాల సమస్యగా ప్రమోషన్ పెండింగ్లో ఉంది. మరి వారికి తప్పకుండా కోర్టు అడ్డంకులు అన్ని అధిగమించి నెక్స్ట్ జరిగేటువంటి EC మీటింగ్లో తప్పకుండా వాళ్ళు ప్రమోషన్ ఇవ్వాలి. మరి ఎందుకంటే కండిషన్ ప్రమోషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మరి చాలా రోజు పెండింగ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ సమస్యలు మరి న్యాయమైన కోరికలు కనుక మరి కండిషన్ ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి కూడా మరి VC గారికి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ EC మీటింగ్లో తప్పకుండా సభ్యులకు అందరికీ కూడా విన్నవించి మరి మేము వారికి ఈరోజు లెటర్ కూడా మరి వారికి అటాచ్మెంట్స్ ఇవ్వడం జరిగింది, డైరెక్షన్ ఇవ్వడం జరిగింది కనుక ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. వేల్పూర్లోని తన నివాసంలో నిరాహార దీక్ష ముగింపు సందర్భంగా మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 2014లో కేసీఆర్ గారు రాకున్న మొదలు భీమ్గల్, 2014 తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 10 సంవత్సరాల్లో దాదాపు 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులతో భీమ్గల్ ఎట్లా ఉండే ఎట్లా మారిందో ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కళ్ళతో చూసే ప్రతి ఒక్కరికి కనిపించే నిజాలు. అది సెంట్రల్ లైటింగ్, 4 లేన్ల రహదారి విత్ డివైడర్తో కావచ్చు, క్రిమిటోరియాలు కావచ్చు, పార్కులు కావచ్చు, లోపల CC రోడ్డు, డాంబర్ రోడ్డు కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా నింబాదిగుట్ట డెవలప్మెంట్ కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా అభివృద్ధి చేసుకున్నాం. దాదాపు 100 కోట్ల రూపాయలు. అయితే దాంట్లో భాగంగా ఆ రోజు 35 కోట్ల రూపాయలతో ఒక ఆసుపత్రి, 100 పడకల ఆసుపత్రిని కూడా మంజూరు చేసుకోవడం జరిగింది. డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీలో నషా ముక్త్ ఫర్ వికసిత్ భారత్ పై అవగాహన సదస్సు నిర్వహించారు.
తెలంగాణ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ యూనిట్ 4 ఆధ్వర్యంలో వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యువతను మాదక ద్రవ్యాల బారి నుండి కాపాడేందుకు నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశంపై అవగాహన సదస్సును ఎంబీఏ భవనంలోని సెమినార్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్ఎస్ఎస్ కార్యక్రమ సమన్వయకర్త ఆచార్య కె అపర్ణ, ఎన్ఎంబీఏ నోడల్ అధికారి ఆచార్య కె లావణ్య మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నర్సయ్యలు పాల్గొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి ఆచార్య అపర్ణ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, వికసిత్ భారత్ నిర్మాణంలో యువత పాత్ర కీలకం కావున డ్రగ్స్కు నో చెప్పి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని సూచించారు. ఎన్ఎంబీఏ నోడల్ అధికారి ఆచార్య లావణ్య మాట్లాడుతూ మాదక ద్రవ్యాల దుష్ప్రభావాల గురించి, వాటిని ఎలా ఎదుర్కోవాలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నర్సయ్య మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ స్వచ్ఛంద సేవకులు గ్రామాల్లో, కళాశాలల్లో ఈ అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సెమినార్లో వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. చివరకు విద్యార్థులందరూ మాదక ద్రవ్యరహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్స్ స్వామి, అలీం ఖాన్, వాలంటీర్స్ సమీర్, అక్షయ్, సూర్య, లెనిన్, మోహన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా వరుణదేవుని కరుణ కోసం ఎదురు చూస్తున్న నిజామాబాద్ ప్రజలు ఒక్కసారిగా సాయంత్రం పూట భారీ వర్షం కురిసింది. దీంతో ప్రజలు ఉక్కపోత నుండి ఉపశమనం పొంది వర్షం పడ్డంతో హర్షం వ్యక్తం చేశారు. ఒక పక్క ఎండ కొడుతూనే మరోపక్క వర్షం పడ్డంతో ప్రజలు వింతగా చూశారు. సెల్ ఫోన్లలో వర్షం పడే దృశ్యాన్ని బంధించేలోపే వర్షం తుర్రుమనడంతో ఆశలు ఆవిరైపోయాయని జనాలు నిరాశ చెందారు. ఇలాంటి చినుకుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నామని, వర్షాలు లేక పంటల సాగు ఆలస్యం అవుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మూర్ పట్టణంలో అర్ధరాత్రి సివిల్ సప్లైస్ అధికారి ఓఎస్డీ శ్రీధర్ రెడ్డి దాడులు నిర్వహించారు. ఆర్మూర్లో వాహనాలు అక్రమంగా తరలిస్తున్న భారీగా రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. 350 క్వింటాల రేషన్ బియ్యాన్ని పలు చోట్ల దాడులు జరిపి స్వాధీనపరుచుకున్నారు. అక్రమంగా 8 వాహనాల్లో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసుల సహకారంతో పట్టుకున్నారు. ఒక ఐచర్ వ్యాన్, 7 మినీ లేలాండ్ వాహనాలను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. అధికారులు స్వాధీనపరుచుకున్న బియ్యాన్ని సేఫ్ జోన్లో ఉంచినట్లు ఓఎస్డీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. పట్టుకున్న రేషన్ బియ్యాన్ని ఎవరికి తరలిస్తున్నారు అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. విచారణ జరిపి వారిపైన కూడా చర్యలు తీసుకుంటామన్నారు. స్వాధీనపరుచుకున్న బియ్యాన్ని, వాహనాలను పోలీసులకు అప్పచెప్పినట్లు ఓఎస్డీ చెప్పారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సివిల్ సప్లైస్ అధికారులు సమీక్షించారు. ఈరోజు సివిల్ సప్లైస్ డైరెక్టర్ నిజామాబాద్ జిల్లాను సందర్శించి సివిల్ సప్లైస్ శాఖ అధికారులు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైస్ మిల్లర్లు ఎఫ్సీఐకి కస్టమ్ మిల్డ్ రైస్ సరఫరా చేస్తున్న పురోగతి, రబీ 2022-23 ధాన్యం వేలం విక్రయాల ఆదాయం జమ చేయడం, ఎఫ్సీఐ గోదాముల్లో ఖాళీ నిల్వ స్థలం లభ్యత, ఎఫ్సీఐకి సీఎంఆర్ సరఫరా చేయడంలో మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైనా ఉంటే సీఎంఆర్ సరఫరాలను వేగవంతం చేసి పెండింగ్ లక్ష్యాలను సమయానికి పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు లాంటి విషయాలపై సమీక్షించారు. సీఎంఆర్ సరఫరాలను సమీపంగా పర్యవేక్షించాలని, ఎఫ్సీఐ మిల్లర్లతో సమన్వయం చేసుకుని అడ్డంకులను పరిష్కరించాలని, వేలం మొత్తాలను వెంటనే జమ చేయించాలని, అలాగే కస్టమ్ మిల్లింగ్ కార్యకలాపాలు సజావుగా సమయానికి పూర్తయ్యేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ అన్ని సివిల్ సప్లైస్ ఫీల్డ్ అధికారులకు విపులమైన సూచనలు జారీ చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్, 3 జిల్లాల అన్ని డీసీ, ఎస్ఓలు, డిఎంఎస్లు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా విగ్రహాలను ప్రతిష్ఠించరాదని, ముఖ్యంగా జనరద్దీ ఉండే ప్రాంతాలు, పార్కులు, ఐలాండ్, ప్రభుత్వ భవనాలు లాంటి చోట్ల ఎటువంటి విగ్రహాలను ఏర్పాటు చేపట్టరాదన్నారు. విగ్రహాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ అనుమతులు తప్పనిసరిగా పొందవలసి ఉంటుందని సిపి సాయి చైతన్య తెలిపారు. ఎక్కువ శబ్దంతో డీజేలను ఏర్పాటు చేయలేదని, ఇలా చేయడం వల్ల దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడే వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు ఇబ్బంది పడే అవకాశాలుందన్న ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు. ఊరేగింపులు, బహిరంగ సభల్లో పరిమితులకు మించిన ధ్వని శబ్దం ఉత్పత్తి చేసి డీజేలు, సౌండ్ సిస్టంలో నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో నిషేధం కలదన్నారు. ఎవరైనా సభలు, సమావేశాలు, జనసంచార ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు పెట్టాలని భావిస్తే సంబంధిత అధికారుల నుండి ముందస్తుగా అనుమతి తీసుకోవాలన్నారు. మాల్స్, సినిమా థియేటర్స్, హోటల్స్, ఎగ్జిబిషన్, బిజినెస్ ప్రదేశాల వద్ద ప్రజల కోసం సెక్యూరిటీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ప్రతి ఒక్కరూ క్యూ పద్ధతిని తప్పనిసరి పాటించాలన్నారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. భీమ్గల్లో పెండింగ్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చి ఒకరోజు నిరాహార దీక్షకు వెళ్తున్న మండల నాయకులను బుధవారం పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. బైకాని మహేష్, కొత్తపల్లి అశోక్, గడ్డం స్వామి, మహబూబ్, మహేందర్ తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్లో ఓటర్ ఎన్యూమరేషన్ దరఖాస్తును నింపి BLOకు అందజేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్. సర్ను లైట్ తీసుకుంటే ఓటు గల్లంతవుతుందని హెచ్చరిక. ధర్మపురి ఆలయ అధికారులకు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశం. సామాన్య భక్తుడిగానే దర్శనం చేసుకుంటానని స్పష్టీకరణ. జగిత్యాల జిల్లా డబ్బు తిమ్మాయిపల్లిలో దారుణం. భూ వివాదంలో పెద్ద మనిషిగా వెళ్లిన హనుమయ్య హత్య.
ఓటర్ల సమగ్ర సవరణ సర్ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శ. స్టాఫ్ను పెంచి పకడ్బందీగా పూర్తి చేయాలని సూచన. కరీంనగర్లో యుఐడిఎఫ్ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ శ్రీకారం. నగరాభివృద్ధి ప్రధాన లక్ష్యంగా కేంద్రం నిధులు మంజూరు చేసిందని స్పష్టీకరణ. తెలంగాణలో సర్ ప్రక్రియ నత్త నడకన సాగుతోంది. గడువును పొడిగించాలి. ఎన్నికల కమిషన్ను కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.